హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటాను. ఈరోజు మనము బెంగళూరు నుండి పాండిచ్చేరి వెళ్తున్నామండి. మా ఇంటి దగ్గర నుంచి పాండిచ్చేరికి ఎగ్జాక్ట్లీ 300 కిలోమీటర్స్ ఉంది. ఈ 300 కిలోమీటర్స్ 4.5 to 5 అవర్స్ జర్నీ చూపిస్తుంది. మేము ఎగ్జాక్ట్లీ 7:30కి బయలుదేరాము. సో ఎంత టైం అవుతుందో చూద్దాము. మేము పాండిచ్చేరిలో 2 nights అక్కడ స్టే చేస్తాము. థర్డ్ డే మధ్యాహ్నం నుంచి మళ్ళీ బెంగళూరు రిటర్న్ అవుతామండి. ఈ లోపల మేము ఏమేమి చూడగలమో అవన్నీ మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఆగస్టు 16th అండి. మేము పాండిచ్చేరి వెళ్దామని ముందుగానే ప్లాన్ చేసుకున్నాము కాబట్టి మేము చాలా రూమ్స్ కోసం ట్రై చేసాము. బట్ మాకు ఎక్కడ రూమ్ దొరకలేదు. ఆఖరికి సెయింట్ జేమ్స్ కోర్ట్ బీచ్ రిసార్ట్లో ఒకే ఒక రూమ్ దొరికిందండి. వాళ్ళు అన్నారు, సార్ ఈరోజు అడ్జస్ట్ అవ్వండి, నెక్స్ట్ డే మేము 2 rooms మీకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓకే పర్లేదు అనుకుని ఏదో ఒకటి దొరికిందని చెప్పి మేము ఇక్కడి నుంచి బయలుదేరామండి ఈరోజు. సో మేము పాండిచ్చేరి వెళ్ళిన తర్వాత ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలనేది మీకు నేను తిరిగే ప్రదేశాన్ని బట్టి మేము చూపిస్తామండి. సో మేము ఇక్కడ ఆక్కుంటూ వెళ్ళేసరికి మేబీ నేను ఎక్స్పెక్ట్ చేసే టైం పాండిచ్చేరి చేరడానికి మేబీ 2 to 2:30 ఆ రేంజ్లో ఉంటుందని అనుకుంటున్నామండి. 2:30 తర్వాత మళ్ళీ మేము అక్కడ భోజనాలు చేసుకొని అక్కడి నుంచి మేము ఎన్నింటికి బయలుదేరుతామా, బయలుదేరిన టైం మాకు ఎంత ఉంటుందా, ఆ టైంలో మేము ఏమేమి చూపించగలమా, ఎక్కడెక్కడ తిరగగలమా అనేదంతా మీకు నేను వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఓకేనండి. ఫైవ్ 937 మేము బెంగళూరులో బయలుదేరినప్పుడు 5844 ఉన్నదండి రీడింగు. ఇప్పుడు 5937 అంటే దాదాపు 93 కిలోమీటర్స్ వచ్చామండి. ఇప్పుడు మేము కృష్ణగిరి జిల్లా తోగర్పల్లిలో ఉన్నామండి. ఇక్కడ టిఫిన్ కోసం ఆపాము. ఇక్కడ టిఫిన్ చేసి ఇక్కడ డైరెక్ట్గా పాండిచ్చేరి వెళ్ళిపోవడమే. ఓకేనా? దోశ తిని పాండిచ్చేరి వెళ్తున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా అవి ఇంకా ఎక్కడ ఉన్నాను ఇప్పుడు? నేను కార్లో ఉన్నా. కార్లో ఉన్నావా? కార్లో పాండిచ్చేరి వెళ్తున్నావమ్మా? ఓకేమ్మా. బీచ్ బాగా చూస్తావా నాన్న? చూసా. ఓకేమ్మా. పాండిచ్చేరి అంటేనే మోస్ట్లీ బీచెస్కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ప్యారడైజ్ బీచ్, ఈడెన్ బీచ్, రాక్స్టోన్ బీచ్, అరవెల్లే బీచ్ ఇలాంటివి చాలా ఫేమస్ బీచెస్ ఉన్నాయి. వీటిల్లో ప్యారడైజ్ బీచ్ అండ్ ఈడెన్ బీచ్ అనేవి చాలా గొప్పగా ఉంటాయని చెప్పి విన్నానండి. వీటితో పాటు లైట్ హౌస్, ఫ్రెంచ్ టౌన్, గాంధీ స్టాట్యూ ఇవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తానండి. అంటే మొత్తం మీద టైం మీద ఆధారపడి ఉంటుందండి. నాకు ఎంత టైం దొరుకుతుందో దాని మీద చూసుకొని ఇవన్నీ నేను ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఓకేనండి. థ్యాంక్ యూ. మనకు వెళ్ళే దారిలోనే తిరువన్నామలై ఉందండి. ఇది ఫేమస్ శివాలయం టెంపుల్ ఇక్కడ ఉందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఇది ట్రై చేయొచ్చండి. మేమైతే స్కిప్ చేసి బైపాస్లోనే నేను డైరెక్ట్గా వెళ్ళిపోతున్నామండి. లోపల బండ్లు ఇక్కడ ఆపుకోవాలి. तू कैसे चलती है? Your destination is on the right. మేము ఇప్పుడే చెక్ ఇన్ అయ్యామండి. ఇప్పుడు టైం వచ్చి 2:30 అయిందండి. ఎగ్జాక్ట్లీ మేము అనుకున్న టైంకి వచ్చాము. ఇప్పుడే రిసెప్షన్కి వెళ్తున్నాము. మొత్తం రూమ్ కీస్ తీసుకొని వెళ్దామని. ఈ రిసెప్షన్లో రష్యా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దుబాయ్ ఇలా రకరకాల టయాలు చూపించే వాల్ క్లాక్స్ పెట్టున్నారండి. ఇప్పుడే రూమ్కి వచ్చామండి. ఇది సూపర్ డీలక్స్ రూమ్ అటండి. దీని కాస్ట్కి ఈ రూమ్కి సంబంధమే ఉండదు. సరే ఏదో ఒకటి దొరికిందనే కొంచెం హ్యాపీ. ఎట్లాగోలాగో ఈరోజు ఇందులో అడ్జస్ట్ అయితే రేపు 2 rooms ఇస్తామన్నారు. అందులో అడ్జస్ట్ అవ్వచ్చు. దీనికి అనుకొని
ఈ రిసార్ట్ కానుకొని జస్ట్ ఒక 50 మీటర్స్ దూరంలోనే బీచ్ ఉంటుందండి. అదిగోండి మీకు ఓషన్ కనిపిస్తుందండి, స్విమ్మింగ్ పూల్స్ తోటి. బీచ్ అయితే చూడటానికి బాగానే ఉంది. ఓకే ఓకే ఓషన్. ఇప్పుడే భోజనాలు అయిపోయి బయటకు వచ్చేసానండి. ఇక భోజనం ఎలా ఉంటుందని దయచేసి మీరు నన్ను అడగొద్దు, ఎందుకంటే నేను నిజం చెప్పాల్సి వస్తుంది. అదేంద్రబాయ్ వాళ్ళ ఇంట్లో ఉండి ఇట్లా చెప్తున్నాడు, వీడు తిన్నింటి వాసాలు లెక్క పెడతాడని చెప్పి మీరు అనుకోవచ్చు. సో భోజనం గురించి అంత మాట్లాడకపోతే అంత బెటర్గా ఉంటుంది. ఇది లాస్ట్లో చెప్తాను, మీకు లాస్ట్ వీడియోలో చెప్తాను, మీకు ఒక హింట్ ఇస్తాను, మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, 2 కూడా పక్క పక్కనే ఉన్నాయండి. లేడీస్కి ఒకటి అండ్ జెంట్స్కి ఒకటి. బాగుంది, రిసార్ట్ అయితే నీట్గా ఉంది. ఉన్నంతలోనే ఓపెన్ స్పేస్ అయితే చాలా ఎక్కువగానే పెట్టారు, బాగుంది. అది బీచ్ అండి, ఓషన్ కనిపిస్తుంది కదా, బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 50 మీటర్స్ దూరం మాత్రమే ఉంటుంది. బట్ అయితే అది బీచ్ కాదండి, యాక్చువల్గా అది మునిగేందుకు, ఐ మీన్ స్విమ్ చేసేందుకు అనువుగా ఉండదు, ఎందుకంటే చాలా లోతు ఉంటుంది. బట్ బీచ్ వెడల్పు కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఎవరు కూడా స్విమ్ చేయరండి, ఓన్లీ బీచ్ మాత్రమే వెళ్ళి చూస్తారు, ఓన్లీ వర్షం చూడటానికి దాన్ని ఉపయోగించుకుంటారు. బీచ్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ రిసార్ట్ కూడా చాలా బాగుందండి, చాలా నీట్గా ఉంది. ఇక్కడే బార్ అండ్ రెస్టారెంట్, అది రెస్టారెంట్ ఉంది, ఇక్కడ అవుట్డోర్ రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఎస్, ఇప్పుడే పాండి మెరీనా బీచ్కి వచ్చామండి. మెద్రాస్కి మెరీనా బీచ్ ఎలాగో ఈ పాండిచ్చేరికి కూడా ఇది మెరీనా బీచ్ లాంటిది అనమాట, అందుకే దీన్ని పాండి మెరీనా బీచ్ అంటున్నారు. బాగుంది, ఇక్కడ ఎక్కువ స్టోన్స్ కూడా ఉన్నాయి బీచ్లో. మా రిసార్ట్ నుంచి ఇక్కడికి 30 కిలోమీటర్స్ ఉందండి, ఎందుకంటే రిసార్ట్ కొంచెం పాండిచ్చేరి సబర్బన్లోనే ఉంటుందండి, అందుకోసం కొంచెం దూరం ఎక్కువగా ఉంటుంది. మాకు దగ్గరలో ఉండేది అరవెల్లే బీచ్, అదైతే కొంచెం 5 to 6 కిలోమీటర్స్ దూరంలోనే. డోంట్ టచ్ ఇట్, చికెన్ దేఖో.
ఈరోజు పాండి మెరీనా బీచ్లోనే టైం మొత్తం అయిపోయిందండి. రేపు రాక్స్టోన్ బీచ్, ఫ్రెంచ్ టౌన్, గాంధీ స్టాట్యూ అండ్ ప్యారడైజ్ బీచ్ చూపిస్తానండి. వెయిట్ చేయండి. ఈ మొత్తం ఒకే వీడియోలో చూపిస్తాను మీకు. ఆ వీడియో కొంచెం లెంగ్త్ వచ్చినా సరే సూపర్గా ఉంటుంది. రేపు చూడండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.